క్రిష్. నువ్వేం వడ్డించక్కర్లేదు. అయ్యగారు, నువ్వు నోరు మూసుకుని వెళ్ళి వంట చేయి. కనకం, ఇక్కడేం చేస్తున్నావే? అవతల కుంపలు అంటుకుపోతుంటేను. మీ ఘనకార్యాలు ఏ పాటివో ఇప్పుడే తెలుసుకున్నాను. నా సంగతి సరేనే, నేను మేధావిని, ఏమైనా చేస్తాను. వాళ్ళున్నారే. ఎవరు? అక్కడేం జరగట్లేదే, అంతా ఉట్టిదే. అమ్మా, నేను వంట చేసేనా? ముందు ఇవి కోసి ఫ్రై చేయి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడా ఏం జరగట్లేదు? అవును, నేను ఏం చెప్పాలని వచ్చాను? ఏదో చెప్పాలని వచ్చాను, మర్చిపోయాను. ఏదో జరగట్లేదన్నారు కదా, అదే ఏం జరగట్లేదో మర్చిపోయాను. మర్యాదగా చెప్పండి. రాత్రి ఎక్కడో ఏదో జరిగింది, అవునా? ఏం జరిగిందే? అదే నేను అడుగుతున్నాను. ఏం జరిగింది రాత్రి? ఏం జరగలేదు కనకం. మరి రాత్రి అంతా ఎక్కడున్నారు? అదే మర్చిపోయాను కనకం. గది బొద్దింక, గది బొద్దింక. గదేంటి బొద్దింకేంటి? కనకం గుర్తొచ్చిందే, కనకం గుర్తొచ్చిందే. బొద్దింకరే, బొద్దింక గుర్తొచ్చింది. గదిలో ఇదే జరగట్లేదు. ఇదంటే ఇది గుండ్రగా తిరుగుతుంది. అయ్యో అయ్యో, కనకం నేను ఎక్కడున్నానే? ఏమీ జరగట్లేదని డిసప్పాయింట్ అయ్యారా? డిసప్పాయింట్? నువ్వేం మాట్లాడుతున్నావే? అమ్మా, వంట చెయ్యి. మేడం, మేడం, నమస్తే మేడం. నమస్తే యూసఫ్, ఏంటిలా వచ్చారు? జాహ్నవి గారు రాలేదా? లేదు మేడం, మేడం కాస్త బిజీగా ఉండి నన్ను పంపించారు. ఓహో, రండి కూర్చోండి. ఏంటి విషయం? మేడం, ధనరాజ్ గారు రాసిన వీల్నామా గురించి మీకొకసారి గుర్తు చేయమన్నారు జాహ్నవి గారు. గుర్తు చేయడం దేనికి? తెలిసిందేగా. అంటే మేడం, వీల్నామా గడువు ఇంకో 1 నెల రోజులే ఉంది. ఈ 1 నెల రోజుల్లో మీనాక్షి గారు క్రిష్ గారు కలిసే ఉన్నారని, అన్యోన్యంగా ఉంటున్నారని మీరేగా సర్టిఫై చేయాలి. అలా చేయని పక్షంలో గడువు ముగిసే రోజున ఆస్తి అనాథ శరణాలయానికి వెళుతుంది. మీరు తృప్తిపడి మీరు నమ్మకాన్ని వ్యక్తం చేస్తే
ఆస్తి దీని హక్కుదారులకే చెందుతుంది. ఈ కాగితాలు అగ్రిమెంట్లు వీలునామాలు అన్ని చెత్తబుట్టలోకి వెళ్ళిపోతాయి యూసఫ్. మేడం ఏమంటున్నారు? అవును, ఆయన రాసిన వీలునామా ప్రకారం నా కొడుకు కోడలు ఎప్పుడో ఒకటయ్యారు. ఆయన ఆశల్ని ఆశయాల్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సీతారాముల కన్నా ఆ రాధాకృష్ణుల కన్నా నా కొడుకు కోడలు ఎంతో ప్రేమగా ఉంటున్నారు. ఇప్పుడు క్రిష్ మీనాక్షి ఇద్దరు కాదు, ఒక్కరే. మీనాక్షి రాధాకృష్ణ. గడువు పూర్తయ్యే రోజు ఆ వీలునామాలు చించేయండి. ఇక కండిషన్లతో పనిలేదు, కాగితాలతో అవసరం లేదు. చాలా గుడ్ న్యూస్ చెప్పారు మేడం. ఆయన తన కొడుకు కోడలు ఎలా ఉండాలని కలలు కన్నారో వాళ్ళు అంతకన్నా ప్రేమగా ఉంటున్నారు. నా కొడుకు కోడల మధ్య అనురాగాన్ని చూస్తే ఎవ్వరికైనా ఈర్ష్య పుడుతుందంటే నమ్మండి. అనురాగమా? నీకు ఆ రోజే చెప్పాను, మనం పేరుకే మొగుడు పెళ్ళాలం. ఆ ఇప్పుడు గుర్తొచ్చింది. క్రిష్ మీనాక్షి నో ప్రేమ నో పిల్ల మొగుడు. రైట్. వాళ్ళ కాపురం నిండు నూరేళ్లు హాయిగా ఉంటుందయ్యా. వదినా 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 అబ్బా, అక్కడ ఏంటి మీ గోల? ఆగండి. అది కదే, వదినకు ఆ విషయం చెప్పాలి. ఏంటది? అబ్బా ఆ విషయం గుర్తొచ్చిందే. ఏ విషయం? నీకు కాదు, వదినకే చెప్పాలి. వదిన అక్కడ లాయర్ గారితో అక్క ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంది, తర్వాత చెప్తారు. పదండి. ఆ విషయం ఇప్పుడే చెప్పాలి, లేకపోతే వదిన బాధపడుతుంది. ఏంటయ్యా అది? అది అక్క. అబ్బా అక్క, ఆయన ఏదో సొల్లు చెప్తూనే ఉంటారు, మీరు మాట్లాడుకోండి. అయ్యో మీరు పదండి. సొల్లు కాదే, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అబ్బా, పదండి. నన్ను చెప్పలేదంటే పదండి. ఒక్కసారి వదినతో. ఓకే మేడం, నేను జాహ్నవి గారితో చెప్తాను. నేను వెళ్ళొస్తాను. నమస్కారం. నమస్కారం. పదండి. నేను చెప్పనివే, వదినతో పదండి. ఒక్కసారి మాట్లాడు. ఏంటి నువ్వు వదినతో ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడతానంటే లాక్కొస్తావేంటి? అక్క లాయర్ గారితో మాట్లాడుతుందిగా, నాతో చెప్పండి ఏంటో. నేను నీతో చెప్పను, వదినతోనే చెప్తాను. వదిన అబ్బా, నాతో చెప్పండి. క్రిష్ మీనాక్షి ప్రేమగా లేరే? ఆ? అవునే. మనం పేరుకే మొగుడు పెళ్ళాలం. మా అమ్మ కోసం నిన్ను ఈ గదిలో ఉండనిస్తున్నాను. మనం బద్ద శత్రువులమని, నువ్వంటే నాకు అసహ్యమని మా అమ్మకు అనుమానం రాకుండా ఉండడానికి నిన్ను భరిస్తున్నాను. భగవంతుడా, ఇంత దారుణం జరుగుతోందా? అక్క ముందు ఆలు మగలుగా చాటుగా శత్రువులా ఉంటున్నారా? అవునే, నేనే షాక్ అయ్యాను. మీరు కళ్ళారా చూసారా, భ్రమపడ్డారా? నేను కల్లారా చూసానే, నీ మీదొట్టు పిల్లి ఎలకలా కొట్టుకుంటున్నారు. భగవంతుడా, అక్కేమో వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారనుకుని వీలునామా చింపేయాలని సంతోషపడుతోంది. ఇప్పుడు గాని వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారని అక్కకి తెలిస్తే తట్టుకుంటుందా? లేదు, అక్క బ్రతకదు.
ఏమండి ఏంటి? ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉందండి. ఉంటే ఏం లేదు, టైం అయిపోతుంది. ఈ టైంలో ఆటోలు దొరకడం కష్టం కదండి. అయితే ఏయ్, రా రా చూడు చూడు. మీతో పాటు నన్ను ఏంటి ఓవర్ చేస్తున్నావు? అది కాదు. నేను నీతో కలిసి రానని నీకు తెలుసు, నిన్ను నాతో రానివ్వనని నీకు తెలుసు. కొత్త కొత్త ప్లాన్ లేకు. ఏంటి క్రిష్, ఏదో ప్లాన్ అంటున్నావు? ఆ, అబ్బే ఏం లేదు మామ్, ఏం లేదు. అదేం లేదు అత్తయ్య గారు. మొన్న ల్యాండ్ కొన్నాం కదా, అక్కడ మీ అబ్బాయి డ్రీమ్ హౌస్ కట్టుకుంటారట. ఇంజనీర్తో ప్లాన్ గీయించాలి అంటున్నారు. కదండి? యా అవును, మీనాక్షి కరెక్ట్గా చెప్పింది. క్రిష్, మీ ప్లాన్స్ ఫైల్స్ అలా ఉంచండి. మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏంటత్తయ్య గారు? ఏంటంటావేంటమ్మా? ఎప్పుడు బిజినెస్లు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, మీటింగ్లేనా? మీకంటూ ఓ పర్సనల్ లైఫ్ ఉంటుందని మర్చిపోయారా? మామ్, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, తర్వాత మాట్లాడదాం. ఇదిగో ఇదే వద్దంటున్నాను. ఇలా ఉరుకులు పరుగులు పెడుతూనే మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు దగ్గరగా ఉన్నారు గనక. ఇప్పుడు ఏమైంది మామ్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? క్రిష్, ఒక్క విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? నిజంగా మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారా? ఆ, అది అలా అడుగు. అదేంటి మామ్ అలా అంటున్నావు? మాకే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. చెప్పు మీనాక్షి. అవునవును, మేము చాలా హ్యాపీగా ఉన్నాం అత్తయ్య గారు. అమ్మా, అన్ని అబద్ధాలే. నాకు తెలుసమ్మా మీరు హ్యాపీగా ఉన్నారని, కానీ నాకంటూ కొన్ని కలలున్నాయి, ఆశలున్నాయి. అవి నెరవేర్చరా? చెప్పు మామ్, నీకేం కావాలో చెప్పు. ఆడుకోవడానికి ఓ మనవడు కావాలి. ఈ ఇంట్లో నవ్వుతూ తిరగడానికి ఓ వారసుడు కావాలి. మీ నాన్నగారు మళ్ళీ మన మధ్యకి రావాలి. ఏం మీనాక్షి సిగ్గుపడుతున్నావా? మామ్ చెప్పింది విన్నావుగా, మామ్కి మనోడు కావాలంట. వామ్మో వామ్మో వామ్మో, ఒకరు రాజ్ కపూర్ అయితే మరొకరు నర్గిస్ లాగా ఏం నటిస్తున్నారే. వస్తే ఏంటిదంతా? నమ్మిన అక్కని వీళ్ళిద్దరు ఎంత బాగా మోసం చేస్తున్నారు. ఒకవేళ ఇదంతా అబద్ధమని అక్కకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? సిగ్గుపట్టం కాదమ్మా, కాన్ఫరెన్స్లకి, ఆఫీసులకే కాకుండా కాస్త కాపురానికి కూడా టైం ఇవ్వండి.
త్వరలోనే నాకు మనవణ్ణి అందించండి. ఉమ్? అలాగే మామ్. వస్తాను. రేయ్, మీనాక్షిని తీసుకెళ్ళరా. మర్చిపోయాను. అవును కదా. మనసంతా మరోలా ఉంది, తన మాటే తనే విననంది, మౌనంగా మరి ఉంటుంది, ప్రేమంటే అదే లేదంది. పద మీనాక్షి. పద. ఉండవే. మీనాక్షి రా 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 కూర్చో. రా, టైం అవుతుంది. బాయ్ మామ్. ఇలా బుక్ అయిపోయానంటే చా. వదినా వదినా వదినా, ఏంటయ్యా? మీకు విషయం చెప్పరు వదినా. చెప్పు. అది అది మన కృష్ణ మన మీనాక్షి ఇద్దరు సరిగా ఏమండి, కిచెన్ లో పనుంది, రండి. ఆగవే, వదినకి మ్యాటర్ చెప్తున్నాను కదా. ఏం అక్కర్లేదు, రండి. ఏదో చెప్తానంటున్నాడు కదా కనకం, చెప్పు నువ్వు. ఏమీ లేదక్క, అంతా సొల్లే. అయ్యో సొల్లు కదే, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్? కిచెన్ లో పాయసమా? పాయసం కదే, కృష్ణ మీనాక్షి అక్కడ. అబ్బా, కృష్ణ మీనాక్షి పాయసం తాగలేదు అంతే కదా. అది కదే వాళ్ళు అబ్బా వాళ్ళు పాయసం తాగలేదనా? పాయసం మీరు తాగండి, అక్కకు కూడా తీసుకొద్దాం, పదండి. ఏంటయ్యా, అంతేనా? అది కదా అక్కడ. అవునదిరా, పాయసం తాగాలి. మీరుండండి, నేను తీసుకొస్తాను. పదవే, చల్లారిపోతుంది. పదండి. అమ్మా నారాయణ నారాయణ. స్వామి, ఒక బృహత్తర కార్యక్రమం మీద బయలుదేరాను. ఏ విఘ్నము లేకుండా పని పూర్తయ్యేలాగా ఆశీర్వదించు స్వామి. అయ్యా, దేవుడు ఇలాంటి పనులకు కూడా ఆశీర్వదిస్తాడా? ఒరే పిచ్చివాడా, దేవుడు పని ఎలాంటిది అని చూడడరా, భక్తుడు ఎలాంటి వాడు అని చూస్తాడు. దేవుడికి మనం అంటే కాస్త ప్రేమ ఎక్కువ కదా. మనం విలంసం కదయ్యా. వారి పిచ్చి సన్నాసి, పురాణాలు చదివితే నీకు అర్థమయ్యేది. ఆ రోజుల్లో దేవుడు విలన్స్ కూడా ప్రత్యక్షం అయ్యేవాడు, అడిగిన వరాలు ఇచ్చేవాడు. అందుకే వాళ్ళ హీరోయిన్స్ తో ఆడుకునేవాళ్ళు. మనం వెళ్ళేది హీరోయిన్ కోసమే కదా. పని